ఇక నుంచి ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం దావోస్లో జరిగిన జాయిన్ ది రైస్ కార్యక్రమంలో ప్రతిపాదన చేశారు. ఈ ప్రపోజల్కు గ్లోబల్ లీడర్ల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. హైదరాబాద్ను గ్లోబల్ బిజినెస్ హబ్గా మరింత బలపరిచే ఆలోచన ఉందన్నారు సీఎం. పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార నిర్ణయాలకు ఏడాది కాలం ఆలస్యంగా మారుతోందని, ఆ కారణంగానే మధ్యలో ఫాలోఅప్ ఫోరం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వేగవంతమైన నిర్ణయాలు, పెట్టుబడుల అమలు, ప్రాజెక్టుల ప్రగతి సమీక్షకు హైదరాబాద్ ఫోరం ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతమైందన్నారు. 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయన్నారు. ఈసారి దావోస్ లో ఎంఓయూల కోసమే కాదు, ప్రతి ఏడాది ఎంఓయూలపై సంతకాలు చేయడానికి దావోస్ కు వస్తామని చెప్పారు. ఈసారి తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామన్నారు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందన్నారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టామన్నారు. అలాగే సిటీలో నైట్ టైం ఎకానమీపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామని, 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్తో పర్యావరణ అనుకూల అభివృద్ధి ఉంటుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ఆవిష్కరణతో పాటు తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ పై మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్ ప్యూర్ రేర్ ఆర్థిక వృద్ధి జోన్స్ ప్రణాళికలను వివరించారు. పరిశ్రమలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. టెక్నాలజీ, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారానికి తెలంగాణ ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి హాజరయ్యారు. ప్రోగ్రాం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి విందులో పాల్గొన్నారు.